26వ వచనం నుండి చదువుతున్నాను, చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం నుంచి చదివితే, అంతట నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు మేషాకు అబేద్నెగో అయిన వార్లారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండి అని పిలువగా, షద్రకు మేషాకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకునుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకునుటయు, వారి వస్త్రములు చెడిపోకునుటయు, అగ్ని వాసన అయిన వారి దేహాలకు తగలకునుటయు చూచిరి. నెబుకద్నెజర్ షద్రకు మేషాకు అబేద్నెగో అయిన వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసును రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, అదేదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనుల్లో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడే వారిలో కానీ షద్రకు మేషాకు అబేద్నెగో వారి దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడునో, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండుననేనో. అంతటి నుండి రాజు షద్రకు మేషాకు అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. చదివిన వాక్యం మనందరికి అర్థమవునట్లు ప్రభు బోధించి ఆ నీతిగల మార్గాలలో మనల్ని అందరినీ ప్రభు స్థిరపరచునుగాక. పోయిన వారం మనం ఏమని ధ్యానం చేసామంటే, నెబుకద్నెజర్ రాజా, నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో పడేసిన, నువ్వు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కారము చెయ్యం. మేము సేవించే దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని కాపాడి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా చచ్చిపోతాం, కానీ నీ బొమ్మకు మాత్రం పొరపాటు మేము మొక్కము అని చెప్పారు. ఆ వాక్యంలో నుండి నిన్న వారం మనం కూడా దేవుని కొరకు గట్టిగా నిలబడాలి. భవిష్యత్తులో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, యేసయ్య కొరకు ప్రాణం పెట్టే పరిస్థితులు మనకు వస్తే, యేసయ్య కోసం మొత్తం పోగొట్టుకునే రోజులు వస్తే నిశ్చయంగా మనం నిలబడి తీరాలి అని పోయిన వారం చెప్పుకున్నాం. ఈ వారంలో ఒక విషయం జరిగిందన్న. అలహాబాద్ కోర్టు, అలహాబాద్ అంటే ఎక్కడది? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మొత్తం మీద కోర్టు ఒక చట్టం జారీ చేసింది. అదేంటంటే, ఎస్సీలుగా ఉండేవాళ్ళు యేసు ప్రభుని నమ్ముకుంటే వాళ్ళకున్న రిజర్వేషన్ తీసేయాలి అని చెప్పారు నిన్న. మన రాష్ట్రంలో కాదు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అలహాబాద్ కోర్టు ఇచ్చింది. ఇంకా అలహాబాద్లో, ఆ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఉండే ఎస్సీలు ఎవరన్నా యేసు ప్రభుని నమ్ముకుంటే ఇంకా వాళ్ళకి రిజర్వేషన్లు ఉండవు అనమాట. అంటే చదువుకునేప్పుడు మన పేదవాళ్ళకి ఇస్తారే ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది. ఉద్యోగాలు అప్పుడు మనకి తక్కువ మార్కులు వచ్చినా మనకు ఉద్యోగం ఇస్తారు ఫస్ట్. ఇక అవన్నీ అక్కడ తీసేశారు నిన్నటితోటి. నిదానంగా మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఒకనాటికి చేరుకుంటుంది. అంటే యేసు ప్రభుని నమ్ముకున్నందుకు రిజర్వేషన్ వదిలేయాలి, యేసు ప్రభుని నమ్ముకున్నందుకు ఉద్యోగాలు పోగొట్టుకోవాలి, యేసు ప్రభుని నమ్ముకున్నందుకు కొన్ని రోజుల తర్వాత, ఇప్పుడు కాదులే కొంతకాలం తర్వాత ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు కూడా తీసేస్తారు. అవసరమైతే, ఆయనకి ఇష్టమైతే, ఆయన అనుమతి ఇస్తే, ప్రభు మనకు ఒకవేళ ఆ శ్రమ అనుమతిస్తే అది కూడా జరగవచ్చు. యేసు ప్రభుని నమ్ముకున్నందుకు మనల్ని విలేస్తారు. రాబోయే రోజులు యేసు ప్రభుని నమ్ముకున్న రకరకాలు జరుగుతాయి. కానీ ఇన్ని పరిస్థితులు మారినా నిజంగా దేవుణ్ణి ప్రేమించే బిడ్డ ఎవరైనా ఉంటే ఆ బిడ్డ మనసు ఎలా ఉంటుందో తెలుసా? నా దేవుని కోసం ఏది పోగొట్టుకోదలిచినా నేను సంతోషంగా పోగొట్టుకుంటాను అని చెప్తారే కానీ ఇదేం తిట్టుంది, అట్టయితే వెనకపోతా అనలేరు ఎవరు కూడా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా నేను వెనకపోతా, నా వల్ల కాదు, నాకెందుకు వచ్చిన అనలేరు మీరు. ఎందుకంటే మీరు మీకై సొంతగా దేవుళ్ళకి వచ్చిన వాళ్ళు కాదు, మిమ్మల్ని దేవుడు పిలుచుకుంటే వచ్చిన వాళ్ళు. మీరు ఆమె అన్నాడు గట్టిగా. ఆ బలం కూడా, శక్తి కూడా ఎవరిస్తారు? జాషువా మనకి దేవుడే ఇస్తాడు. మనం కూడా ఏం గుర్తుపెట్టుకోవాలి? అలహాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో కోర్టులు కూడా అది అన్యాయం. మామూలుగా అయితే అసలు అది చాలా దారుణం. రాజ్యాంగాన్ని
వ్యతిరేకించటం. కోర్టులో జడ్జీలు కూడా బ్రాహ్మణ్స్ ఉండడం వల్ల వాళ్ళు టైఅప్ అయ్యి వాళ్ళ మతాన్ని ప్రోత్సహించుకోవడానికి చేస్తున్నారు. మనం ఎవరి మీద కోప్పడాల్సిన అవసరం లేదు, ఎవరి మీద బాధపడాల్సిన అవసరం లేదు, మా హక్కులు జిందాబాద్ అనాల్సిన అవసరం లేదు. క్రైస్తవుడైనందుకు మనకు శ్రమలు వస్తున్నాయి కాబట్టి నోరు మెదపకుండా అనుభవించుదుముగాక. ఆయనకి ఇష్టమైతే. అందరికి రావు అన్ని రాష్ట్రాలు. నాకు తెలిసి మన రాష్ట్రం రావడానికి చాలా టైం పడుతుంది. దక్షిణ భారతదేశంలో దేవుని ఆరాధించే బిడ్డలు ఎక్కువగా ఉన్నారు. కేరళ రాష్ట్రం దేవుని రాష్ట్రంగా పేరు పొందింది. మీరు మన రాష్ట్రం నుంచి కేరళకి వెళ్ళారు అనుకోండి, కేరళ బార్డర్లో ఏమంటారు తెలుసా? గాడ్ ఓన్ కంట్రీ వెల్కమ్స్ యూ అని ఉంటుంది బోర్డుల మీద. హైవేలో బోర్డుల మీద ఏమంటారు తెలుసా? గాడ్ ఓన్ కంట్రీ అంటే దేవుడు తన సొంత దేవుని రాజ్యం, అది దేవుని దేశం, దేవుడు హక్కుగా కలిగిన దేశం, లేదా దేవుడు ఎన్నుకున్న దేశం మీకు స్వాగతం చెప్తుంది రండి అని పిలుస్తుంది అనమాట. కేరళలో దేవుని శక్తి ఎక్కువగా. బస్సుల మీద వాక్యాలు ఉంటాయి. మన దేశంలోనే. కేరళని టచ్ చేయడం ఇప్పట్లో కుదరదు. రాబోయే రోజులు ఏదన్నా మంత్రులు అధికారాలు మారేది అది వేరే సంగతి. మన దక్షిణ భారతదేశం అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, ఈ 5 రాష్ట్రాలు దక్షిణ భారతదేశం గట్టిగా ఉంది ప్రభులో. ఈ గోడల బద్దలు కొట్టాలంటే టైం పట్టవచ్చు ఇంకా, కానీ ఏనాటికైనా రావచ్చు ఒకవేళ వస్తే. బిడ్డ నిజం చెప్తున్నాను చూడండి, నా 2 బిడ్డల్ని నేను శ్రమంలో పెట్టాలని నేను ఎప్పుడు అనుకోను. నా 2 పిల్లల్ని నేను ఎప్పుడు ఇరుకుల్లో పెట్టాలని నేను అనుకోను. నా బిడ్డలు ఎప్పుడు ఏడస్తా ఉండాలని నేను కోరుకోను. నా బిడ్డలు తిండి లేక అల్లాడాలని నేను ఎప్పుడు అనుకోను. నా బిడ్డలు బట్టలు కూడా లేకుండా ఉండాలని నేను ఎప్పుడు అనుకోను తండ్రిగా. అలాగే మనల్ని ఆ శ్రమంలోకి పంపించడానికి దేవునికి ఇష్టం ఉండదు. కానీ ఈ లోకం సాతాను చేతుల్లో ఉంది కాబట్టి, ఈ లోకానికి అధికారి సాతాను కాబట్టి, దేవుని బిడ్డల విశ్వాసాన్ని నిర్వీర్యం చేసి కొందరినైనా ఆయన చేతుల్లో నుంచి నరకానికి లాగాలని వాడు ఈ ప్రయత్నాలు చేస్తుంటాడు. అప్పుడు మనమేం గుర్తుపెట్టుకోవాలంటే, ప్రాణం పోతే ప్రాణం పోవాలేమో కానీ నా దేవుణ్ణి వదిలిపెట్టే సమస్య నాకు లేదు అని చెప్పాలి మనం. ఒకసారి నా మాట అర్థమైతే గట్టి హల్లెలూయా చెప్పండి. ఈ వారంలో అది వచ్చింది, ఆ కోర్టు తీర్పు ఈ వారంలో వచ్చింది. పోయిన వారం మాట్లాడుకున్నాం కదా, అతని పేరు ఏం పేరు? శామ్యూల్ కమలేష్ అనే వ్యక్తిని ఆర్మీలోంచి తీసేశారు పూజ చేయనందుకు. ఇలా ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ జరిగినా వచ్చినా, ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా, మన ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రాయితీని మనకు ఆపేసిన, క్రైస్తవుడైనందుకు మనకి ఏ శ్రమలు వచ్చినా శద్రక మెషక అబేద్నెగోలకు మనం ఒకటే మాట చెప్పాలి: నా దేవుడు ఈ శ్రమల్లో నుంచి నన్ను రక్షించడానికి సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మీరు చెప్పిన మాటలు మేము వినము. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, తిరిగి మళ్ళీ హిందువుల్లోకి రండి, అప్పుడు మళ్ళీ మీకు అన్నీ ఇచ్చేస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, మంచి ఇల్లు కట్టిస్తాం, హిందువుల్లోకి వచ్చేయండి, ఘర్ వాపసి అంటున్నారనమాట. మళ్ళీ తిరిగి రండి, అన్నీ ఇస్తాం మీకు అంటున్నారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? ఇండి అనాలా? ఏమనాలి జశ్వ? ఏమండి వచ్చేస్తాం అనాలా? శత్రుక మిషక పెద్ద మనం ఏం చెప్పాలంటే, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకి పొరపాటును కూడా నమస్కారము చేయను. నా దేవుడు రక్షించడానికి సమర్థుడు. రక్షించకపోయినా వెనకడుగు వేసే సమస్య లేదని ఎవరు చెబుతారో వారు పరలోక రాజ్యంలో గొప్పవారుగా పిలువబడతారని వాక్య సెలవిచ్చిన దేవుని స్తోత్రం కలుగునుగాక. నాకు తెలిసిన శ్రమలు అందరికీ రావు, కొందరికే వస్తాయి. ఆ కొందరు కూడా దేవుని లిస్టులో ఉంటారనమాట. దేవుడు వారిని ఏర్పాటు చేసుకో ఉంటాడు. వీళ్ళైతే ప్రాణమైనా నా కోసం పెడతారు అనుకుని వాళ్ళకే రప్పిస్తాడు శ్రమలు కూడా. అందరికి రావో. ఈ మాటలు చెప్పేటప్పుడే అంటాను అనుకో, లోపల ఒకసారి రావు శ్రమలు. ఎందుకంటే ఈ మనిషిని వదిలిపెట్టిపోతాడు ఆయన. ఈ మనిషికి శ్రమలు వచ్చినాయి అనుకో, ఆ దేవుడు లేడు అని చెప్పేస్తారు. నాయన ఈ బిడ్డ కొద్దిలే, మళ్ళీ ఈ బిడ్డను పోగొట్టుకోవడం ఎందుకు నేనని. ఈ భయపడే వాళ్ళకి, దిగులు పడే వాళ్ళకి, టెన్షన్ పడే వాళ్ళకి, టార్చర్ పడే వాళ్ళకి, ఎక్కడెక్కడ వణిగిపోయే వాళ్ళకి శ్రమలు రానీడు దేవుడు. అవి రానీడు. చిన్న వస్తుంటాయి కానీ అవి రానీడు. అవి ఎవరికి వస్తాయంటే సెలెక్టెడ్ పీపుల్స్కే వస్తాయి. ఇస్రాయల్ పాస్టర్ అయితే ఏ దేనికి నిలబడతాడు అనుకున్నాడుకో, ఇస్రాయల్ పాస్టర్కి వస్తాయన్నమాట. ఆల్రెడీ ఇస్రాయల్ పాస్టర్కి ప్రభుత్వం సంబంధించి ఏమీ రావట్లేదులే. ఒడులు లేవు, ఏ ఒడి లేదు, అన్న ఒడి లేదు, తాత ఒడి లేదు, అమ్మ ఒడి లేదు, ఏ ఒడి లేదు, ఇంకో చేయొత్తు లేదు, పాస్టర్కి ఇచ్చి 5,000 లేదు దేవుడి దయ వల్ల.
ఏమీ లేదు. ఎందుకో దేవుడు మహాదయ వల్ల 15 సంవత్సరాల నుంచి ఆయనే పోషిస్తున్నాడు, ఆయనే చదివిస్తున్నాడు, ఆయనే నడిపిస్తున్నాడు, అన్నీ ఆయనే చూసుకుంటా వచ్చాడు. నా సంగతిలేమ్మా, మీ సంగతి కాదులే. మీకు కూడా ఒకరోజు దెబ్బ వస్తుంది రాబోయే రోజుల్లో. వచ్చినప్పుడు మీరేం చేయాలంటే, నా దేవుని కొరకు వదిలైనా వదిలేసుకుంటాను, కానీ నా దేవుణ్ణి వదిలిపెట్టే సమస్య లేదని మీరు చెప్పుదురుగాక. ఇది పోయిన వారం వాక్యం. ఇప్పుడు ఈ వారం వాక్యం ఏంటంటే, ఈ వారం వాక్యం స్టార్ట్ చేసేందుకు 10 టైం, ఎక్కువసేపు చెప్పను, 10 నిమిషాలు ఆపేస్తా. ఈ వారం వాక్యం ఏంటంటే, ఎన్ని శ్రమలు వచ్చినా మనల్ని రక్షించడానికి 4వ వాడు ఉన్నాడు. ఆమేననండి గట్టిగా. మనల్ని రక్షించడానికి ఎన్నో వాడు ఉన్నాడు? 4వ వాడు. 4వ వాడు అంటే ఇలా ముగ్గురిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? రాజుకు ఎదురు మాట్లాడారని అగ్నిగుండంలో పడేశారు. అగ్నిగుండంలో పడేయగానే రాజుగారు తీక్షణ కోపంగా చూస్తున్నాడు. చూస్తే వాళ్ళేమో చేతులు కాళ్ళు కట్టి పడేశారు. కానీ రాజుగారికి ఎక్కడ కనపడుతుంది సార్? బంధకాలు లేక సంతోషంగా మాట్లాడుకుంటా తిరుగుతున్నారంట వాళ్ళు. అగ్నిలో కనపడుతున్నారు వాళ్ళకి, అగ్నిలో కనపడుతున్నారు రాజుగారికి. మనం మంత్రే ఎంతమందిని వేసాం మనము? ముగ్గురు రాజా. మరి నాకేంద్ర నలుగురు కనపడుతున్నారు రాజా, నలుగురు కనపడుతున్నారా? రే, ఆ 4వ వాని రూపం ఎలా ఉందో తెలుసా? దేవతలను పోలిన రూపము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొట్టు, చప్పట్లేసే కొట్టు. నీకు ఏ సమస్య వచ్చినా 4వ వాడు వస్తాడు, 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 వచ్చి తీరతాడు యేసు నామములో. తన బిడ్డలు ఏ కష్టాల్లో ఉన్నా, ఆమేన్, భలే కొట్టారులే, ఎట్టు కొట్టాలా? మనం ఏ సమస్యల్లో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, కోర్టులు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చి మనకి రేషన్ కార్డు లేకపోయినా, ఆధార్ కార్డు లేకపోయినా, రేషన్ కార్డు లేకపోయినా, ఆధార్ కార్డు లేకపోయినా, ఉద్యోగాలు లేకపోయినా, పిల్లలు పట్టించకపోయినా, ఏది చేయకపోయినా 4వ వాడు వస్తాడు యేసు నామములో నీ కోసం. వస్తాడు నా రాజు ఏదో ఒక రోజు నీ కోసం. హల్లెలూయా. ఆయన బిడ్డలు బాధపడుతుంటే పాటలు పాడుకుంటా, డ్యాన్సులు వేసుకుంటా ఉన్నాడు పైన. జలకాలాటల తిరికిరి. ఇద్దరు వాళ్ళిద్దరు, మా బాధలు ఏంది, నువ్వు డ్యాన్స్ ఏంది? దిగు 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 దిగు. ఎక్కడరా దిగేదే? నన్ను ఫస్ట్ డ్యాన్స్ చేసుకునే. అమ్మాయి నేను డ్యాన్స్ చేసుకోవాలి. పూల మీద పొగలో డ్యాన్స్ చేసుకుంటా కూర్చుంటారు. ఏ పొద్దున లేస్తే డ్యాన్స్ మీకు బాధ. భక్తులు పట్టించుకోరా? ఎక్కడ పోయాను అసలు? ఎన్ని మెట్లకి ఎతకాలి నేను? జస్ట్ మేము మాట్లాడుకుంటామంటే భార్య పది ఇద్దరమే మేము మాట్లాడుకుంటూ ఉంటే, అయ్యా నీ బిడ్డలు బాధలో ఉన్నారయ్యా, డ్యాన్స్ రేపు పొద్దున వేసుకుందరు రాయ్యా, నీ భార్య ఇప్పుడు ఉంటుంది. కొండ కింద దిగితే కొండ పై మనిషి ఒప్పుకోదు. మళ్ళా పై మనిషికి చెప్పొచ్చినా పై మనిషి డ్యాన్స్ చేయాలా, కింద మనిషి పోతే కింద మనిషి డ్యాన్స్ చేయాలా. అక్కడ డ్యాన్స్ ఇక్కడ డ్యాన్స్ రెండు వేరు వేరే. ఆగా బాధలు ఇప్పుడే కానీ మీకు అని అనడానికి మన దేవుడు బిజీలో లేడాడ. మన దేవుడు ఎవరో తెలుసా? తన బిడ్డలు కష్టంలో పడగానే, తన బిడ్డలు బాధలో పడగానే వారి దగ్గరికి 4వ వాడిగా ఎగిరి ఎగిరి పరుగు పరుగున తన బిడ్డల్ని అగ్నిలో వేయక ముందే రెడీగా కూర్చో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీవు ఆరాధించే దేవుడి బిడ్డ నీకు 4వ వాడిగా తోడుగా ఉంటాడు. ఉన్నాడు అంతే. ఉంటాడు కాదు, వస్తాడు కాదు, రెడీ, హీ ఈజ్ ఆన్ ది వే. నువ్వు ఏ కష్టంలోకి వెళ్తావో, ఏ బాధలోకి వెళ్తావో సిద్ధంగా బిడ్డ, సిద్ధంగా. అన్నా ఈ అప్పులో తట్టుకోలేకపోతున్నా సార్, ఈ అప్పుల బాధలు తట్టుకోలేకపోతున్నాను సార్, ఈ మాట సావటం మీద అనిపిస్తుంది సార్ నాకు. నాకు తెలిసి దీంట్లో బయట అనబాకు. 4వ వాడు ఆల్రెడీ ఆన్ ది వే. 4వ వాడు నీ దగ్గర సిద్ధంగా ఆయన స్పాట్లో దిగేస్తాడు. ఇక కొద్ది నిమిషాల్లో, కొద్ది రోజుల్లో 4వ వాడు నీ దగ్గర ప్రత్యక్షమై ఆ ఊబిలో నుంచి నిన్ను లాగి బయట పెట్టకపోతే నన్ను అడుగు వేస్తున్నాములో. ఇక్కడ చెప్పాలి ఆమె అటు చెప్తారా? మాకు అప్పులు లేవు సార్ అందుకే మేము ఆమె చెప్పలేదు అంటారా? మరి మీ బాధలు ఏంది? ఏం మీ బాధలు? ఇల్లు లేవా? 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి అదే పూరి గుడిసెలు, అదే రేకులు, అదే పూరి గుడిసెలు, కారి నీళ్లు గారి. ఇది కూడా కట్టి మనం 5-6 సంవత్సరాలు అవుతుంది, నీళ్ళు గారుతా ఉంది. ఇంకా దేవుడి రేకులు తీసి ఎప్పుడు స్లాబ్ అయిపోస్తాడో, లేకపోతే మన ఆశలు ఎప్పుడు తీరుస్తాడో, పైన ఇల్లు ఎప్పుడు కడతామో కాదు, టైం దగ్గర పడింది. 2026 నుంచి యేసునామములో బుల్లెట్ ఏ ట్రైన్ అది? జపాన్, చైనా, జపాన్దా
స్పీడ్ ట్రైన్ ఎక్కడ ప్రపంచంలో ఉండేది? ఏ దేశం? జపాన్ కదనా? జపాన్. ఏంటంటే దాన్ని బుల్లెట్ ట్రైన్. జపాన్ దేశం బుల్లెట్ ట్రైన్ లాగా మన సేవ 26 నుంచి దూసుకుపోవడం మీ కళ్ళతో చూస్తారు యేసు నామములో. కారణం ఈ సేవ పక్షాన 4వ వాడు దిగాడు. ఎన్నో వాడు? ఫోర్త్ వన్. అగ్నిలోనికి 4వ వాడు దిగొచ్చాడు. ఆయన మన ప్రభు అయిన యేసయ్య. నీ కష్టాల్లో, నీ శ్రమల్లో నీ తోడుగా ఉండే దేవుడక్క. నీకు నమ్మకం ఉందా? నమ్ముతున్నావా? అప్పులు విషయంలో బాధపడుతుంటే నీ అప్పుల్లో నుంచి బయటపడే మార్గం నీకు చెప్పడానికి 4వ వాడు నీతోనే ఉన్నాడు. నీ భార్యకి నీకు సమాధానం లేకుండా ఎప్పుడు తగులు కొట్లాట్లుండి విడిపోదాం అనుకుంటుంటే మీ ఇద్దరు భార్యాభర్తలను కట్టడానికి, మరలా ఒక్కటిగా చేయడానికి 4వ వాడు మీతోనే ఉన్నాడు ఈరోజు. నీ భర్తతో విసిగిపోయి వదిలేద్దాం అనుకుంటుంటే నిన్ను, నీ భర్తను కట్టడానికి 4వ వాడుగా నీతో ఉన్నాడు దేవుడు. నీ పిల్లలతో విసిగిపోయి ఈ పిల్లలు చచ్చిపోతే బాగుండి పిశాసులు పుట్టారు నాకు అనుకుంటుంటే నీ కళ్ళ ముందే నీ పిల్లల్ని బాగు చేసి ఆస్వాదించడానికి 4వ వాడు నీతోనే ఉన్నాడు. హీ ఈజ్ ఆన్ ది వే. ఆయన ఆల్రెడీ మార్గంలో, ప్రయాణంలో ఉన్న మన దగ్గరికి గొంతెత్తి పిలివి రోజు, 4వ వాడా రా, రయ్యా, ఒక్కసారి కనికరించు. పాత పాట, ఒక పాట ఉంది. బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున. బబులోను దేశమందున భలే పాడారు. ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున. ఆ పాట విన్నామా? పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే. ముందురా. పట్టి బంధించి రాజు ఎక్కబనురా ముందురా. కొంచెం స్లోగా ఉండాలి. ముందురా. పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే 4వ వాడు ఉండలేదా. ఆ మాట కోసం ఇప్పుడు ఆ పాట కోసము మీరు చూడండి ఎంత బాగుంటుంది ఆ పాట. ఎన్నో వాడు నీకోసం ఉండేది 4వ వాడు. ఎక్కడ అవసరమో అక్కడ దిగొస్తాడక్క. కూతురు విషయంలో బాధపడుతున్నావా? కూతురు కాపురం దెబ్బతినిపోయిందని, నా కూతురికి నిలబడదని దిగులు పడుతున్నావా? నీ కూతురు కాపురాన్ని కట్టడానికి 4వ వాడు అందివే. నీ కొడుకు కాపురాన్ని కట్టడానికి 4వ వాడు అందివే. విడివిడిగా దూరంగా ఉండిపోయిన నీ బిడ్డలందరినీ ఒక్క దగ్గర చేర్చి మరలా నీ కళ్ళల్లో సంతోషాన్ని చూపించడానికి 4వ వాడు నీతోనే ఉన్నాడు. విశ్వసించి పొందుకో యేసు నామములో. నీ బిడ్డల అనారోగ్యాన్ని స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చే 4వ వాడు మనతో ఉన్నాడు యేసు నామములో. హోలీ జడ్జి మినిస్ట్రీని మందలుగా దీవించడానికి 4వ వాడు విత్ us. ఇమ్మానుయేలు దేవుడిగా మనతో ఉన్నాడు. హల్లెలూయా. పెట్టి 4వ వాడు ఉండలేదా. కూర్చోండి పెట్టి. వచ్చింది. చెప్పండి. అది భక్తుడా ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. చప్పట్లో మన చరణం రావాలా? ఆమేన్. జయదేవ్ జీవితాన్ని కాపాడడానికి కట్టడానికి 4వ వాడు అందివే. మనుషులను బట్టి నమ్మద్దు, దేవుడిని బట్టి నమ్మదం యేసు నామములో. మీ ఇద్దరు బిడ్డల జీవితాన్ని కట్టడానికి 4వ వాడు అందివే. 4వ వాడు మనతో ఉన్నాడు యేసు నామములో. బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున. గూస్బంప్స్ వస్తున్నాయి ఆ పాట. ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్నిగుండంలో వేస్తే. పట్టి బంధించి రాజు అగ్నిగుండంలో వేస్తే 4వ వాడు ఉండలేదా. ఓ భక్తుడా 4వ వాడు ఉండలేదా. 4వ వాడు ఉండలేదా. ఓ భక్తుడా 4వ వాడు ఉండలేదా.
మంచి మ్యూజిక్ మేము కూడా పాటలు చేయాలయ్యా. ఇదిగో అది దేవుడి కోసం ఏం పోయినా నిలబడాలని వేస్తున్నామలా. అది ఆస్తి అంతా పోయినా, తన దేహమంతా కురుపులతో నిండినా, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా అని యోబు పలుకలేదా? అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా అని యోబు పలుకలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. ఏమైనా చేసుకో, యేసును వదిలే సమస్య లేదు. యేసు నామంలో దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుపోయాడు. ఉద్యోగాలున్నా, వ్యాపారాలున్నా, డబ్బున్నా లేకపోయినా యేసే కావాలి. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే యేసన్నయున్నాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే యేసన్నయున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. ఆమేన్. ఉండి అన్న, ఎంత మంచి పాట, ఎంత మంచి పాట. ఆహా, ప్రాణాలు పోయినా, ఏమైపోయినా యేసు కొరకే బ్రతకాల. పాట అయిపోయింది. హల్లెలూయా. ఉండి అన్న, ఉండి కొంచెం సౌండ్ దగ్గర, కొంచెం సౌండ్ తగ్గించుకో. దేవుని నామానికి మహిమ కలుగును గాక అన్న. కొంచెం సౌండ్ పెట్టి కూరబెట్టి అమ్మా. ఎన్నోవాడమ్మా పాట అంతా పెట్టాలని ఉంది కానీ అప్పుడు అన్న ఎన్నోవాడు తెల్ల, ఎన్నోవాడు 4వ వాడు. శాంతిరాజన్న, పోగొట్టుకున్న ఇంటిని మరలా కట్టుకునే దానికి నీకు 4వ వాడు తోడుగా ఉన్నాడు. చిందర వందరగా ఉన్న బిడ్డల జీవితాలు కట్టేదానికి 4వ వాడు మీకు తోడుగా ఉన్నాడు. కనికరాజు ఆరోగ్యాన్ని కట్టి ఆరోగ్యవంతం నిలబెట్టడానికి దేవుడు 4వ వాడుగా తోడుగా ఉన్నాడు. జాషువాకు ఒక మంచి ఇల్లు ఇచ్చి ఆ బిడ్డను దీవించడానికి 4వ వాడు తోడుగా ఉన్నాడు. లేఖకు ఆరోగ్యాన్ని ఇచ్చి సాతాను శక్తుల కుట్రలు భగ్నం చేయడానికి లేఖకు 4వ వాడు తోడుగా ఉన్నాడు. నేను చేస్తున్న ఈ సేవని ఫలభరితంగా మార్చడానికి 4వ వాడు నాకు తోడుగా ఉన్నాడు. ఆ 4వ వాడు లేకపోతే ఎప్పుడు చచ్చిపోయినవాళ్ళమే. ఆ ధైర్యంతో మనం సాగిపోవాలి బిడ్డ. అమ్మా, నువ్వు ఏ దిగులతో వచ్చావు, ఏ కష్టంతో వచ్చావు, 4వ వాడితో మాట్లాడుతున్నాడు. నేనున్నాను బిడ్డ, నువ్వు భయపడొద్దు, నేనున్నాను, నీ బిడ్డల భవిష్యత్తు నేను కడతాను. నువ్వు ఏ విషయంలో ఆడస్తున్నావో నా దగ్గర రా, నాకు చెప్పు, నేను చూసుకుంటా. మనుషులతోటి, రక్త సంబంధికులతో, బంధుమిత్రులతోటి, వాళ్ళతోటి వెళ్ళి చెప్పించాలి. నేనున్నాను కదా బిడ్డ, మాట్లాడేవాడిని, పలకరించేవాడిని, లేవనెత్తేవాడిని, సహాయం చేసేవాడిని, 4వ వాడిని నేనున్నాను కదా. తండ్రి, నువ్వు ఉన్నావన్న ధైర్యమే నన్ను ఇక్కడ నడిపిస్తాను తండ్రి. నీ వల్ల నేను జీవిస్తున్నాను తండ్రి. బిడ్డలారా, కాబట్టి ఆ ధైర్యంతో మనం సాగిపోతాం. బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాల్లో 4వ వాడిగా దేవుడు సహాయం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తా. ఇంకా జ్ఞాపకం చేసి, అబ్రహాం గారి కుమారుడు ఇస్సాకుని బలివ్వడానికి కొండ మీద తీసుకొని వెళ్ళాడు. అవునా కదా? కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఆ కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఇస్సాకు అబ్రహాంని ఏమడిగాడంటే, నాన్న, బలివ్వడానికి కట్లు ఉన్నాయి, అగ్గిను నిప్పు ఉంది, అంతా ఉంది, కానీ గొర్రెపిల్ల లేదు. గొర్రెపిల్ల ఎక్కడ నాన్న? గొర్రెపిల్ల ఎక్కడ నాన్న అని అడిగితే అబ్రహాం గారు ఏమన్నా చెప్పండి? యెహోవా ఈరే అంటే గొర్రెపిల్లని దేవుడే చూసుకుంటాడు లేరా అని చెప్పాడు. కానీ నిజానికి అబ్రహాం గారి మనసులో ఉండే గొర్రెపిల్ల ఇస్సాకే.
అక్కడికి వెళ్ళారు, రాళ్ళు తెచ్చి బలిపీఠం కట్టాడు. బలిపీఠం రెడీ అయిన తర్వాత ఇస్సాకు వెనక్కి తిరిగంటే చేతులు కట్టేస్తుంటే ఇస్సాకు అర్థమైంది, గోరిపిల్ల నేనే, మా నాన్న ఏం చేసినా ఒక మంచి ప్రకారమే చేస్తాడు, దేవుడు చెప్పిన ప్రకారం చేస్తాడు అని 18 సంవత్సరాల వయసున్న పిల్లవాడు మౌనంగా మాట్లాడకుండా నిలబడితే వాడి చేతులు కాళ్ళు కట్టి ఎత్తి పట్టేసి పెట్టాడు పైన. ఇప్పుడు నరబలి కోరే దేవుణ్ణి మనం ఆరాధించట్లేదు. మన దేవుడు ఎప్పుడు నరబలి కోరేవాడు కాదు, ఒక మనిషి ప్రాణాన్ని తీసేవాడు కాదు. అబ్రహాము మనస్సులో దేవుని మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందామని చేశాడంట ఆ పని. అబ్రహామును దేవుడు పరీక్షించాడు, పరిశోధించాడు. నా బిడ్డ నన్ను ప్రేమిస్తున్నాడా, 100 సంవత్సరాలకు పుట్టిన కొడుకును ప్రేమిస్తున్నాడా అనుకున్నాడో ఏమో. మొత్తం మీద దేవుడు పెట్టిన టెస్ట్లో అబ్రహాం గారు 100కి 100% పాస్ అయిపోయాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు కత్తి పైకెత్తబడింది, చిన్న ప్రార్థన చేశాడు. 2 సెకండ్ లేట్ అయితే, 5 సెకండ్ లేట్ అయితే కత్తి ఇస్సాకు గొంతుల్లో దిగిపోద్దంతే. సొంత తండ్రి తన కత్తితో కొడుకుని చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ ఫిక్స్. దేవుడు నా కొడుకుని అడుగుతున్నాడు, ఒకవేళ నా కొడుకు చచ్చిపోయినా, నేను కాల్ చేసిన బూడిదలో నుంచి కూడా నా దేవుడు నాకు మరలా బిడ్డనిస్తాడు యేసు నామములో. ఎందుకంటే ఆయన నాకు వాగ్దానం చేస్తున్నాడు, నీ సంతానాన్ని నేను భూమి మీద ఇసుక రేణువుల్లాగా దీవిస్తాను నా ప్రభు చెప్పాడు. మాట తప్పడానికి నా దేవుడు చేతకాని వాడు కాదు, బూడిదలో నుంచి కూడా నా బిడ్డను మరలా నాకు అప్పగిస్తాడు. ఆయన ఏదైనా చేస్తాడు. నా బిడ్డను దేవుడు అడిగాడు, ఇచ్చారా? 2-3 సెకండ్లు కత్తి పడద్దిక పీక మీద. మనసులో ఫిక్స్ అయిపోయాడు, మనసులో ఆల్రెడీ వేసేయాలనుకుంటున్నాడు. పైన సౌండ్ వినబడుతుంది, శబ్దం వినబడి, అబ్రామా అబ్రామా అబ్రామా, ఆ చిన్నవాడు ఏం చేయొద్దు ఆపేయ్. మరి బలి బలి కావాలన్నా కదా. అదిగో 4వ వాడు పక్కనే ఉన్నాడు చూడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పరలోకములో ఉన్న 4వ వాడు ఇస్సాకుకు బలిగా, ఇస్సాకుకు మారుగా తాను బలి అవ్వడానికి పొదలలో కొమ్ములు తగులుకున్న పొట్టేలు వలె 4వ వాడు మోరియా పర్వతం మీదకి దిగి వచ్చాడు. ఇప్పుడు కూడా చప్పట్లేసే గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకును కాపాడడానికి 4వ వాడు మోరియా పర్వతం మీదకి దిగాడు. నిన్ను కాపాడడానికి, నన్ను కాపాడడానికి 4వ వాడు దిగుతాడు. జాషువా టైం వస్తే ఖచ్చితంగా దిగుతాడు ఆయన. హీస్ ఆన్ ది వే. నువ్వు ఎప్పుడు అడిగితే ఎప్పుడు దిగేస్తాడు బిడ్డ. పరలోకం నుంచి భూమి మీద నీకోసం నా కోసం దిగడానికి ఆయన పెద్ద గంటలేం పట్టదు, సెకండ్. అక్కడ మాయమైతే ఇక్కడ అదృశ్యం అవుతాడు, ఇక్కడ అదృశ్యమైతే అక్కడ ప్రత్యక్షం అవుతాడు. 4వ వాడు మోరియా పర్వతం మీద దిగి వచ్చాడు ఇస్సాకు ప్రాణాన్ని కాపాడడానికి. దేవుని బిడ్డ, దప్పికతో ప్రాణం కోల్పోతున్నటువంటి ఇష్మాయేలు ప్రాణాన్ని కాపాడడానికి కూడా పారాన్ అరణ్యములో, షూరు అరణ్యములో నీటి బుగ్గ దగ్గరికి దిగి వచ్చాడు యెహోవా దూత. 4వ వాడు కేకలేసి ఏడ్చి గొంతు పిడసగట్టుకుపోయి చచ్చిపోతుంటే, ప్రాణం పోతుంటే ఇష్మాయేలు ప్రాణాన్ని కాపాడడానికి యెహోవా దూత యేసయ్య 4వ వాడిగా షూరు అరణ్యములోకి దిగి వచ్చాడు ఆ రోజు. ఈరోజు సమస్యల చేత నువ్వు కూడా పిడసగట్టుకుపోయావా? బాధల చేత చచ్చిపోవాలి, చావే మేలు అనిపిస్తుంది కదా ఒక్కోసారి. అక్క చావే మేలు, ఇంకా చచ్చిపోలేదు నేను అటు అనుభవం. 4వ వాడు మనతో ఉన్నాడు, మన యేసయ్య మనతో ఉన్నాడు. ఇస్సాకు ప్రాణాలు కాపాడిన వాడు నీ ప్రాణాలు కాపాడుతాడు, నా ప్రాణం కాపాడుతాడు, మన బ్రతుకులు బాగు చేస్తాడు, మన జీవితాలు కడతాడు. షూరు అరణ్యంలో దాహముతో చచ్చిపోతున్న ఇష్మాయేలును బ్రతికించడం దిగి వచ్చిన 4వ వాడు. ఏ సమస్య చేత మరణకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నావో, మనశ్శాంతి లేకుండా దిగులుతో వేదంతో కుంగిపోతున్నావో, బిడ్డ నీ జీవితాన్ని కాపాడడానికి 4వ వాడు ఆన్ ది వే. చెల్ల, నీ పరిస్థితి ఏందమ్మా? ఏం బాధ నీ చెప్పు? ఏం బాధ నీకు? నీ బాధ ఏదైనా 4వ వాడు ఉన్నాడని ధైర్యం తెచ్చుకో. ఆయన అగ్నిగుండముల్లోకి కూడా దిగి వస్తాడు యేసు నామములో. అగ్నిగుండం అంటే తట్టుకోలేని సమస్య, చెప్పుకోలేని బాధ, సహించలేని రోగం, భరించలేని బాధ, భార్య ద్వారా, పిల్లల ద్వారా, కుటుంబాల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా, అప్పుల ద్వారా ఏ విషయంలో సహించలేకపోతున్నా బిడ్డ, ఆ అగ్నిగుండంలోకి నీ దగ్గరికి దిగి వచ్చే 4వ వాడు ఉన్నాడని ధైర్యం తెచ్చుకో ఈరోజు యేసు నామములో. నమ్మితే దేవుని శక్తిని చూచుదువుగాక, నమ్మి దేవుని సహాయం అనుభవించుదువుగాక. ఎన్నోవాడు? 4వ వాడు మనతో ఉన్నాడు. భయము చెందొద్దు భక్తుడా అని పాటది. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోకం ఛాయలు చూసినప్పుడు నువ్వేం దిగులు పడద్దు. 4వ వాడు ఉన్నాడు మనతోటి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందిని దేవుడు
3 నెలల్లో వాళ్ళ అమ్మ కాపాడింది మోషేని. ఫరో కంటపడకుండా, ఫరో సైనికులు కంటపడకుండా కాపాడింది. 3 నెలల తర్వాత కాపాడలేకపోయింది. వాడు ఏడుస్తున్నాడు, ఏడు కనపడుతుంది చుట్టుపక్కల. ఆమె ఒకటే అనుకుంది, ఒక బుట్ట తెచ్చి ఆ బుట్టకి కీలు పూసి ఆ బుట్టలో పెట్టేస్తా వీడిని. ఇంకా వీడిని కాపాడాల్సిన బాధ్యత 4వ వాడిది. బ్రతికితే నాకు బిడ్డ, చచ్చిపోతే వదిలేద్దామని ఒక చిన్న బుట్టలో కీలు పూసి కింద ఆ బుట్టలో పెట్టి వదిలేసింది. ఉదయాన్నే వేకుజామున 6 గంటలకు వెళ్ళిపోయి నైల్ నదిలో వదిలేస్తుంది బుట్ట. సాయంత్రం చీకటి పడ్డప్పుడు తన కూతురు కాపలా ఉంటుంది, సాయంత్రం చీకటి పడ్డప్పుడు తీసుకొచ్చుకుంటుంది. అలా ఎన్ని రోజులు పెట్టిందో తెలియదు, కానీ ఒకానొక రోజు ఇన్ని రోజులు ఆ నైలు నది నీళ్లలో బుట్టలోకి నీళ్లు బానివ్వకుండా కాపాడిన 4వ వాడు, ఏ వ్యక్తి అయితే బాలుర్ని చంపుతున్నాడో, ఏ రాజు అయితే పిల్లల్ని చంపమని ఆజ్ఞనిచ్చాడో, నైల్ నదిలో విసిరేయమన్నాడో, ఆ రాజు గారి కూతురు దగ్గరికి ఈ బుట్టను తీసుకెళ్ళాడు. చప్పట్లు కొట్టు, చప్పట దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ రాజు చంపాలనుకున్నాడో ఆయన కూతురు దగ్గరికి బుట్ట వెళ్ళింది. బుట్ట తెరిచి చూసింది. ఆ అబ్బాయిని చూడగానే ఆమెకు పొంగుకు వచ్చిందంట ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బుట్టను చూడగానే, 3 నెలల బుట్టను చూడగానే పొంగుకు వచ్చింది ప్రేమ. వీడిని చంపకూడదు, ఈ రోజు నుంచి వీడు నా కొడుకు మోషే, వీడి పేరు అని చెప్పింది. ఆమె పెట్టేసిన పేరు కూడా. అంతలోకి వాళ్ళ అక్క, అమ్మ పాలు ఇవ్వడానికి దాదిని తీసుకురామంటావా? వాళ్ళ అమ్మని తీసుకొచ్చింది. చిన్నది కాదు, పుట్టది. ఆ మొత్తం మీద పాలు విడిచిందాక తల్లి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు తల్లి దగ్గర ఉన్నా కూడా రాజు కొడుకులకు ఫీలింగ్, సెక్యూరిటీ ఫుల్. పాలు విడిచిన తర్వాత తీసుకెళ్ళి దేవుడు ఈ యవనస్తుని బుడ్డోడిని ఫరో ఇంటిలోకి తీసుకెళ్ళిపోయి, ఎవడైతే చంపాలనుకున్నాడో వాడి ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టాడు మోషేని. 4వ వాడు 40 సంవత్సరాలు రాజరికం, రాజబ్రతుకు, సకల విద్యల్లో ప్రవీణుడిగా చేశాడు 4వ వాడు మోషేని. అన్నీ నేర్చుకున్నాడు, అంత జ్ఞానం వచ్చింది. ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలన్నీ. అగ్రరాజ్యం ఆనాడు అగ్రరాజ్యం వెలుగొందుతున్న ఈజిప్ట్లో, ఐగుప్తులో, ఫరో నగరులో అన్ని విద్యలు ఆరితేరాడు, బాగా చదువుకున్నాడు. ఒక రాజ్యాన్ని పరిపాలించగలిగే జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు మోషే. ఎవరైతే చంపచూచారో వాళ్ళ ఇంట్లోనే పెట్టి పోషించడానికి శక్తి కలిగిన 4వ వాడిని ఆరాధిస్తున్నాం మనం. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏ శత్రువుల్ని కీడి చేస్తారో ఆ శత్రువుల ముందే నేను ఆశీర్వాదకరంగా మార్చే 4వ వాడు ఉన్నాడు బిడ్డ. ప్రార్థన చేస్తా, నేను ప్రార్థన చేస్తా, ఇంకా ప్రార్థన చేస్తా. బుట్టలోకి నీళ్లు రాకుండా కాపాడి 4వ వాడు, రాణి దగ్గరకు బుట్టను తీసుకెళ్ళి 4వ వాడు, 40 సంవత్సరాల ఆ బిడ్డని అన్ని విద్యలు ఆరితేరేటట్లు, సకల విద్యా ప్రవీణుడిగా మారేటట్లుగా మోషేని పెంచి పెద్ద చేసిన 4వ వాడు. ఆ 4వ వాడు నీకు లేడా, నాకు లేడా, మనకు లేడా? ఎందుకు దిగులు పడాలి? టెన్షన్ పడదక్క. అస్తవ్యస్తంగా మారిపోయిన నీ ఇల్లంతా తొందరలో కట్టబడదు యేసునామలో. నీ ఇంటిని చీల్చిన దురాత్మ శక్తులు నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాయి యేసునామలో. అంతే. ఆయన నీకు శక్తిని ప్రసాదించి, ఆరోగ్యాన్ని ప్రసాదించి, దురాత్మ కట్లు భగ్నం చేసి, వాటి కట్లు కాల్చి నీ కుటుంబాన్ని మరలా కట్టబోతున్నాడు. నువ్వు ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని పొందబోతున్నావు. మరి నీ ఏ వ్యాధి నిన్ను బాధిస్తుందో, నీ శరీరం మీద ఏ వ్యాధి ఉందో ఆ వ్యాధి అంతటి పూర్తిగా లైన్ చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని నీకు ఇచ్చి నేను నిలబెట్టగల 4వ వాడు మాట్లాడుతున్నాడు. భయపడొద్దు. 4వ వాడు అగ్నిలోకి వచ్చి తన 3 బిడ్డలను కాపాడే దేవుడు. ఇప్పుడు రాజు చెప్తున్నాడు. రాజు ఏమన్నాడు తెలుసా? నెబుకద్నెజర్ రాజు ఏం చెప్తున్నాడు తెలుసా? షద్రక్, మెషక్, అబేద్నెగో అని వీరు 3 ఆరాధించే దేవుడే పూజార్హుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు పూజార్హుడు? పూజకు అర్హుడు ఎవరు? నేను నిలబెట్టిన బంగారు ప్రతిమ కాదు, నేను నిలబెట్టిన బొమ్మ కాదు, నేను నిలబెట్టిన బొమ్మ కాదు పూజార్హుడు. ఇదిగో షద్రక్, మెషక్, అబేద్నెగోలు పూజిస్తున్నారే, షద్రక్, మెషక్, అబేద్నెగోలు పూజించే ఈ పూజార్హుడే, ఈ దేవుడే పూజార్హుడు. కాబట్టి ఆ దేవుడిని నమ్ముకోండి. ఎవరన్నా ఆ దేవుని దూషించారా, తుత్తునిలుగా చేస్తా, వాని ఇల్లు పెంటకుప్పగా చేస్తా. జాగ్రత్త. ఈ లోకంలో ఆరాధించే ఒకే ఒక దేవుడు, ఆరాధనకు యోగ్యుడు, అర్హుడు, పూజ్యుడు యెహోవా దేవుడు అని నెబుకద్నెజర్ రాజు శాసనం చేశాడు. కాబట్టి బిడ్డ, ఈరోజు మనందరూ బలపరిచాడు దేవుడు. ఇస్సాకు ప్రాణాన్ని కాపాడిన, కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు 4వ వాడు. ప్రాణం పోతున్న ఇష్మాయేలు ప్రాణాన్ని షూరు అరణ్యంలో వెతుక్కుంటూ వచ్చి అతని దప్పికి తీర్చిన 4వ వాడు. మోషే ప్రాణం నేలలో పోకుండా, బుట్టలోకి నీళ్లు రానియకుండా కాపాడి శత్రు ఇంటిలో పెట్టి 40 సంవత్సరాలు కాపాడిన 4వ వాడు. ఈరోజు మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాడు. నమ్మితే బిడ్డ
దేవుని చేతుల్లో భద్రంగా ఉంటావు యేసునామంలో. పొద్దున్న లేస్తే నా బతికింతే, నా దరిద్రం, నా శాపం, నీ నోటితో మాటలు మాట్లాడొద్దు. నువ్వు దేవుని బిడ్డవి, శాపం నుంచి విడిపించబడ్డావు. ఇక ఈ లోకంలో మనకు శాపం లేదు. ఆశీర్వదించబడిన జనాంగం, 4వ వ్యక్తి యొక్క సంతానం మనము. ఎవరు కూడా ఆ అపశృతి మాటలు మాట్లాడద్దు, అవిశ్వాస మాటలు మాట్లాడొద్దు. నీ నాలుకే నీకు జీవాన్ని తెస్తుంది, నీ నాలుకే నీకు మరణాన్ని తెస్తుంది. నేను దేవుడి బిడ్డని, నా ప్రభు బిడ్డని, నేను కడగబడ్డాను, ఆయన రక్తంతో నన్ను కొన్నాడు, సిలువలో నా దరిద్రత కొట్టివేయబడింది, నేను ఆస్వాదించబడబోతున్నాను, నా ప్రభువును లేవనెత్తబోతున్నాడు, నేను నిశ్చయంగా దీవించబడతాను, నేను ఆయన బిడ్డని, ఇప్పుడు చనిపోయి నేను పరలోకం వెళ్తానని మన నోరు ఒప్పుకుంటా ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. కొద్ది రోజుల్లో ఆ 4వ వాడు నీ జీవితాన్ని విప్లవాత్మకంగా ఆస్వాదించబోతున్నాడు. ఈ ఆశీర్వాదాలు పొంది నీవు బయటికి వెళ్ళుదువు గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభు బల దగ్గరికి మనం రావాలి బిడ్డ. ప్రభు బల